హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఇలా కొంచెం కొత్తగా వెరైటీగా చేశారు అంటే కనుక ఇది అన్నంలోకే కాదండి, రోటీస్ చపాతీస్లో కూడా చక్కగా కలిసిపోతుంది. మీకు పొడి పొడిలాడకుండా ఒక ముద్ద కూరలాగా వస్తుంది. తప్పకుండా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీకు తక్కువ టైంలో మార్నింగ్ లంచ్ బాక్స్లో హడావుడికి పర్ఫెక్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ గరిటెతో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం మనకి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి ఒక 2 ఎండుమిర్చీలను అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలాగ ఒక 2 కప్పుల నిండుగా వేస్తున్నాను. ఈ కర్రీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఈ కర్రీకి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలాగా మనము ముందుగానే ఇలా పసుపు ఉప్పు వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయండి. చూడండి, ఉల్లిపాయలు మనకి ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. పచ్చివాసన అది తగ్గిన తర్వాత ఇందులోకి ఒక్క అర టీ స్పూన్, ఎక్కువ కాదు, జస్ట్ ఒక్క అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మీరు కచ్చపచ్చగా దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చీలను చూడండి, ఇక్కడ నేను ఒక 4 వరకు పచ్చిమిర్చీలు తీసుకున్నాను. అలాగే ఒక్క 2 టమాటోలు తీసుకోండి. మీడియం సైజ్ టమాటోలు రెండింటిని ఈ విధంగా వేసుకొని టమాటోలను బాగా మెత్తగా మగ్గేంత వరకు అయితే ఇలాగా కలుపుకుంటూ వేయించుకోండి. మూత పెట్టేసేయండి. మూత పెడితే మనకి త్వరగా మగ్గిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ, మనకి చూడండి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయింది కదా, టమాటోలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే ఒక 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఒక 4 ఎగ్గులకి ఒక 2 మీడియం సైజ్ టమాటోస్, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చీలు ఈ విధంగా తీసుకోండి. బాగుంటుంది కర్రీ అయితే. ఇలాగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి అలాగే ఉంచండి, కదిలించకుండా. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి కొంచెం అడుగు వైపు కొంచెం లైట్గా ఫ్రై అయ్యి ఉంటుంది కదా. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చక్కగా గరిటెతోటి బాగా కలిపేసేసుకోండి. ఇవి మీకు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉండాలనుకుంటే కనుక ఎక్కువ వీటిని గరిటెతో కలిపేటప్పుడు నిదానంగా కదిలించుకోండి. మీరు ఎక్కువసేపు ఇలా కదిలించారు అంటే కనుక మీకు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. మీ టేస్ట్ని బట్టి ఇలాగ కలుపుకునే విధానం అనేది చూసుకోండి. చూడండి, ఇక్కడైతే నేను మీడియంగా ఇలాగ ముక్కలు చిన్న చిన్న పీసెస్ వచ్చే విధంగా ఫ్రై చేశాను. బాగా వేగిన తర్వాత మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఒక అర టీ స్పూన్ అనేది ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఒక్క పావు టీ స్పూను ఉంటే చికెన్ మసాలా పొడి వేసుకోండి, లేదు అంటే గరం మసాలా పొడి ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువ స్పైసీగా కూడా ఉండదండి కర్రీ, బాగుంటుంది. ఇందులో మీరు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, కారపొడి అనేది వేయమండి. మొత్తం అంతా కూడా మనకి పచ్చిమిర్చి ఈ మిరియాల పొడితోనే టేస్ట్ బాగా వస్తుంది. ఫైనల్గా ఇక కొత్తిమీర ఇలాగ కలిపేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.